చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదే జూన్ 4న కదా రిజల్ట్స్ వచ్చింది. జూన్ 1వ తేదీని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఆ రోజున వాళ్ళు మళ్ళీ ఇంకొక సెకండ్ నోటీస్ ఇస్తూ దానిలో చాలా స్పష్టంగా ఏమన్నారంటే మేము గతంలో ఇచ్చినటువంటి నోటీస్కి మీరు రిప్లై ఇవ్వలేదు కాబట్టి పైన తెలిపిన సూచికలోని ప్రాథమిక ఉత్తర్వులలో మీచే నిర్మించబడుచున్న అనధికార నిర్మాణం తొలగించుటకు ఉత్తర్వులు ఎందుకు ఇవ్వరాదో తెలియచేయవలసిందిగా 7 రోజులు వ్యవధి ఇచ్చుచు మీపై జారీ చేయబడిన సంజాయిషి నోటీసు 25/5/2024న మీకు అందజేశాం. కానీ ఇప్పటి వరకు మీరు దానికి సమాధానం ఇవ్వలేదంటూ మళ్ళీ ఇంకొక సెకండ్ నోటీస్ ఇచ్చారు. దీన్ని మీరు కాదనగలరా? ఏంటో ఆదరా బాదరాగా రాత్రి వచ్చి కొట్టేశారా? ఎన్ని నోటీసులు ఇవ్వాలా మీకు? ఎన్ని నోటీసులు ఇవ్వాలి? మే 20వ తేదీన ఒక నోటీసు, జూన్ 1వ తేదీన ఒక నోటీసు, మళ్ళీ జూన్ 10వ తేదీన ఒక నోటీసు. దానిలో చాలా క్లియర్గా రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎవరైతే ఈ బిల్డింగ్ కడతా ఉన్నారో వాళ్ళను కూడా మెసర్స్ రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఈజ్ హియర్ బై డైరెక్టెడ్ టు రిమూవ్ ది అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ మేడ్ బై దెమ్ ఇన్ ద అబోవ్ మెన్షన్ ప్రమిసెస్ విత్ ఇన్ 24 hours. మీకై మీరే తొలగించండి అని చెప్పి మళ్ళీ ఇచ్చారు నోటీసు జూన్ 14వ తేదీన. అంటే ఎన్ని నోటీసులు ఇస్తారా మీకు? మీకు ఇచ్చినటువంటి గడువు అంతా కూడా పూర్తయిపోయింది కాబట్టి న్యాయస్థానానికి మీరు వెళితే న్యాయస్థానం ఏం చెప్పింది? రూల్స్ ప్రకారం ఫాలో అవ్వమన్నారు. సిఆర్డిఏ చట్టంలో బ్రహ్మాండంగా రూల్స్ ఉన్నాయి. సెక్షన్ 115 ప్రకారం అక్రమ నిర్మాణాలని కూల్చివేసే హక్కు సిఆర్డిఏ అధికారులకు ఉంది కాబట్టి రూల్ ప్రకారం కూల్చేశారు. కాబట్టి ఇవాళ దీన్ని బట్టి చాలా స్పష్టంగా మీకేం అర్థమవుతుంది వికే గారు? వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు అప్లై చేసిన దగ్గర నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుమతులు లేకుండానే వాళ్ళు జీవోలు ఇచ్చుకున్నారు. ఆ జీవోలో మళ్ళీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాలని ఒకటి పెట్టుకుని మళ్ళీ తీసుకోకుండా క్యాబినెట్లో ఆమోదాలు తెలుపుకొని ఎటువంటి అనుమతులు లేకుండా మీరు కట్టేసుకుని మీకు 2-3 సార్లు నోటీస్ ఇచ్చినా సరే మీరు స్పందించకపోయేసరికి చర్యలు తీసుకుంటే అది కక్ష సాధింపా? మాకేం సంబంధం అయ్యా? మాకేం సంబంధం అసలు? నోటీసులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానప్పుడు, రూల్స్ వైలేట్ చేసింది మీరు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకున్నది మీరు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి వికే గారు, ఇది కూడా మాకు నిజంగా కక్ష సాధించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అన్న ఆలోచన మాకుంటే వికే గారు ఇక్కడ ఇంకొక విషయం కూడా రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలి. చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు కదా ఆయన ఎంత హుందాగా వ్యవహరిస్తారో. నేను అసెంబ్లీలోనే ఆయనకి అసలు అసెంబ్లీ గేటు దాటి ఆయన వాహనం లోపలికి రావటం అనేది సాధ్యం కాదు. ఆయన ఏమి లీడర్ ఆఫ్ అపోజిషన్ కాదు, సాధారణ ఎమ్మెల్యే. అయినా సరే ఆయన వెహికల్ని లోపలికి రానిచ్చారు. ఓన్లీ ఆ గౌరవాన్ని ఇవ్వండి, మనం వాళ్ళలాగా ప్రవర్తించొద్దని. గతంలో కూడా 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వికే గారు జూలై 21, 2016న జీవో నంబర్ 340 ఈ జీవో చంద్రబాబు నాయుడు గారు దేనికి ఇచ్చారో తెలుసా? నిజంగా మెచ్చుకోవాలి సార్ బాబు గారిని. అంటే ఆయన ఈ జీవో ప్రత్యేకంగా దేనికి ఇచ్చారంటే కొరిటిపాడులో, గుంటూరులో కొరిటిపాడు అనేది చాలా అక్కడ వాల్యుబుల్ సైట్స్ ఉంటాయి. అక్కడ దాదాపుగా 1 ఎకరం స్థలాన్ని ఇన్ ద హార్ట్ ఆఫ్ గుంటూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పార్టీ కార్యాలయం నిర్మించుకోవటానికి భూమి కేటాయించారు సార్. చంద్రబాబు నాయుడు గారు ఎకరం ఇచ్చారు గుంటూరు నడిబొడ్డులో. ఆయనకు నిజంగా కక్ష సాధింపు పొలిటికల్ వెడ్ అంటే అటువంటి ఆలోచనలు ఉంటే ఆ మహానుభావుడు జీవో ఇస్తాడండి ఆయన? 1 ఎకరం స్థలం గుంటూరులో ఎన్ని కోట్లు సార్? గుంటూరు నడిబొట్టున ఇవాళ 1 ఎకరం స్థలం కొనాలంటే ఒక 50-60 కోట్లు 100 కోట్ల దాకా ఉంటుంది. అంత విలువైన స్థలాన్ని జీవో ఇచ్చి ఆయన అలొకేట్ చేస్తారా? మీ పైన కక్ష సాధించాలంటే ఆ రోజు నీ జీవో ఇస్తారా చంద్రబాబు నాయుడు గారు? ఇటువంటి ఆయన గుంటూరులో స్థలం కేటాయిస్తే అది కాకుండా మళ్ళీ వీళ్ళకి ఈ సర్వే ఇందాక నేను చెప్పినట్టు ఆ తాడేపల్లిలో మళ్ళీ ఇంకో 2 ఎకరాలు కావాల్సి వచ్చిందంట. మళ్ళీ రూల్స్ వైలేట్ చేసి వాళ్ళు ఇష్టానుసారం కట్టేసుకుంటారంట. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ దయచేసి అర్థం చేసుకోండి, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అటువంటి ఎజెండా లేదు. కానీ చట్టం తన పని తాను బ్రహ్మాండంగా చేసుకుపోతుంది. దానిలో మా ఇంటర్ఫీరెన్స్ ఏముండదు. ఇవాళ జరిగింది కూడా వాళ్ళు అక్రమ నిర్మాణం చేపట్టారు, రూల్స్ వైలేట్ చేశారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుమతులు తీసుకోలేదు కాబట్టి 1కి 10 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా స్పందించలేదు కాబట్టి న్యాయస్థానం కూడా రూల్ ప్రకారం మీరు వెళ్ళండి అని చెప్పిన తర్వాత అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఏమయ్యా సంబరాలు రాంబాబు, ఏమయ్యా కోడిగుడి మంత్రి అమర్నాథ్, చాలా ఇంకేమన్నా డాక్యుమెంట్స్ చూపించాలా? నీ దగ్గర అసలు ఒక్క కాగితం ఉందా? ఇవాళ పొద్దు నుంచి ఎగిరెగిరి పడతా ఉన్నారు వికే గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. ఇవాళ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాగితాలు ట్వీట్ చేయొచ్చుగా? ఇవాళ మేము ధైర్యంగా చూపిస్తా ఉన్నాం.
మా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ జీవో కాపీలు చూపిస్తాను. ఇవాళ పొద్దున్న నుంచి మరుగుతున్నటువంటి ఇవే వైసీపీ నాయకుడైనా ఇదిగో మా దగ్గర ఈ అనుమతి ఉంది, ఇదిగో మా దగ్గర ఉన్నటువంటి కాగితాలు, మా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లను ఒక్కడు ఒక కాగితం కాదు. అసలు కక్ష సాధింపు అంటే ఆ పేరే కనపడొద్దు, ఆ పేరే వినపడొద్దు అని చేసేది కదా కక్ష సాధింపు అంటే. ప్రజావేదిక, అన్నా క్యాంటీన్లు, లేకపోతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు పీకేసేయడము, వాళ్ళ నాన్న పేరు పెట్టుకోవడము, లేకపోతే అది ఇందాక నేను చెప్పా కదా గీతం యూనివర్సిటీ ఎంత ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అది. ఆ యూనివర్సిటీ